హలో, ఎక్కడున్నావురా? నేను ఇక్కడ పార్క్ దగ్గర ఉన్నా, వచ్చేయి. ఓకే. హాయ్ మామా. హాయ్ మామా. ఏంటి సంగతులు? ఏమంటారా మామూలే. అవును, బంగారు రాజు ఎక్కడున్నాడురా? ఎక్కడో చోటు ఉండింటాడులే. హాయ్ మామా. హాయ్. అవును, కొత్త బైక్ ఎవరిది? బజాజ్ ఎడిది. ఓ, ఇంతకీ ఎగ్జామ్స్ అర్పించావా? లేదు మామ, పేపర్ చూసి నేనే అరిచా. వాడేంట్రా తోకున్న కోతుల మొహం అని పెట్టాడు. వాడా లవ్ ఫెయిలియర్ అట్రా. చా ఎన్ని మార్కులతోను. అంతేరా, నాలాంటి సమాజం అలానే చూస్తుంది. సమాజమా? ఈడు ఈడు ఏషాలు. నువ్వు సోదాపు, నువ్వు స్టోరీ చెప్పరా, ఏమైంది? ఏముంది భయ్యా, ప్రేమించింది, కలిసి తిరిగాం, ఒక ఎక్స్టెంట్ ఆఫ్ ఫ్యూచర్ కూడా కనపడింది. కానీ ఓ రోజు వచ్చి ప్రేమించినట్టే పోషించగలవా అని అడిగింది. అంతే, ఇంక నా లైఫ్ అయిపోయింది. అంకుల్ మీ వాడు బతుకోవారంట, మీరు భోజనాలు ఎట్టేయండి, నేను ఆందివే. ఆపు. అయినా ప్రేమించడం ఎందుకు, మళ్ళీ ఇలా బాధపడ్డం ఎందుకు? ప్రేమ ఎందుకు అంటావు ఏంట్రా? తను ఉంటే నేను హ్యాపీగా ఉండేవాడిని, తను ఎప్పుడు నన్ను నవ్విస్తుంది. బ్రహ్మానందం కూడా నవ్విస్తాడు, పోయి ప్రేమిస్తావని ఎలా? ఇది నా పరిస్థితి. ఆఖరికి నీకు కూడా నవ్వులాటుకుంది. లవ్ ఫెయిలియర్ని లైఫ్ ఫెయిలియర్గా తీసుకునే నీలాంటి వాళ్ళని చూస్తే నాకు రోజు నవ్వు వస్తుందిరా. ఓడినోడికి తెలుస్తుందిరా బాధ అంటే ఏంటో. నువ్వు అలా చెప్పినందుకు కాకపోయినా ఏడుస్తున్నందుకైనా చెప్తాను నా ఓటమి గురించి. తన్ని మొదటిసారి చూసినప్పుడు నా గుండె చప్పుడు నాకు వినిపించింది. తనతో మాట్లాడినప్పుడు ఆ అమ్మ లాలిపాట పాడినట్టు అనిపించేది. తనతో నడిచినప్పుడు నాన్న వేలు పట్టుకొని నడిచిన ఫీలింగ్. అంతేరా, అప్పుడు వాళ్ళందరూ గుర్తొస్తారు. ఆమె బిల్లు కట్టేటప్పుడే ఫ్రెండ్స్ గుర్తొస్తారు. రే, సరే కంటిన్యూ. 4 ఏళ్ళు తన వెనకాల పిచ్చోడ్లా తిరిగాను. నా వైపు ఒక్కసారి కూడా కన్నెత్తి చూడలేదు. ఆమె పట్టుదల నన్ను ఇంకా ప్రేమించేలా చేసింది. నాకు డిగ్రీ కానీ ఉద్యోగం లేదని కానీ వాళ్ళు తిడతారు అని తెలిసి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి నా ప్రేమ విషయం చెప్పేద్దాం అనుకున్నాను. కానీ అప్పటికే వాళ్ళు హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయారు. రాత్రింబవళ్ళు తన గురించి ఆలోచిస్తూ పిచ్చోడిని అయిపోయాను. హఠాత్తుగా వారం రోజుల తర్వాత నాకు ఒక మెయిల్ వచ్చింది. టు మై సర్ప్రైజ్ ఇట్ వాజ్ హర్. ఓ మై గాడ్ అనుకున్నాను. నా భవిష్యత్తు ఎంత బాగుండబోతుందో చెప్తూ తనకి నా మీద ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తూ ఆ మెయిల్ పంపింది. స్ట్రైవ్ హార్డ్, డై ఫర్ యువర్ ప్యాషన్. అప్పుడు నీకు కావాల్సింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆల్ ది బెస్ట్ అని చెప్పిందిరా. అప్పుడు అర్థమైంది, గెలుపు అంటే తెలివి వల్ల, నేర్పు వల్ల లేదా ప్రేమ వల్ల వచ్చేది కాదురా. గెలుపు అంటే నీ ప్రయత్నానికి నిదర్శనం మాత్రమే. ఇక ప్రేమ అంటావా, అది నీ ప్రయత్నానికి ప్రేరణ మాత్రమే. నేను చేసిన తప్పుని అమాయకంగా నువ్వు చేస్తుంటే నవ్వు వస్తుందిరా. ఇప్పటికైనా నీ జీవితంలో నిజాన్ని చూడరా. ఈ యూపు డైలాగులు చాలు మామ, అర్జెంటుగా గిద్దండి. లేదు ఒక నలుగురిని ప్రేమిస్తా, గెలుస్తా, కేక పుట్టిస్తా. ఏరా నేను తప్పుగా అన్నానా? నీలాంటి వాడికి ఇది రాంగ్ వే అని చెప్తే ఇంకో రాంగ్ వేలోకి వెళ్తారు కానీ రైట్ వేలోకి రారురా. అయినా ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య చిన్న ఫీలింగ్ ఆ ప్రేమ అంటే. మరేంటి? ప్రేమ అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య కమిట్మెంట్ కాదురా. అందరినీ చందమామని కూడా మన పక్కనే చూపించే అమ్మ గోరుముద్ద లాంటిదిరా ప్రేమ అంటే. మనల్ని తిట్టే నాన్న కోపం రా ప్రేమ అంటే. టీచర్లు మనల్ని కొట్టే దెబ్బలు రా ప్రేమ అంటే. ఫ్రెండ్స్ మనకిచ్చే ధైర్యం రా ప్రేమ అంటే. ఇంత ప్రేమని నీ చుట్టూ పెట్టుకొని ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇట్లా బాధపడతావా? తప్పురా. నీ మాటలు వింటుంటే నాకు ఏదో సాధించాలని ఉందిరా. పోనీలే, తను వెళ్తే వెళ్ళింది, కానీ నువ్వంటే ఏంటో నీకు చూపించి వెళ్ళింది. అయినా నా పిచ్చి, కానీ నువ్వు వచ్చిన పనేంటో మర్చిపోయావు. పద వెళ్దాం. ఆగండి, పనేంట్రా అంటే మా కోసం రాలేదా? రే వాడిని చంపకరా.
వాడేదో లొకేషన్ చూసుకుందామని వచ్చాడు. వాడు మెంటల్ హాస్పిటల్ చూపించు. లొకేషన్స్ ఏంటి మావా, మర్డర్ ప్లాన్ చేస్తున్నావా? నీలా మాటలతో మర్డర్ చేసేంత టాలెంట్ మాకు ఇంకా రాలేదురా. ఏదో షూటింగ్ కోసం లొకేషన్ చూద్దామని వచ్చాను. షూటింగ్ అంటే నువ్వు ఇప్పుడు నీ అనుమానం కరెక్టే. నేను ఇప్పుడు త్రివిక్రమ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. ఒక్క ఛాన్స్ రా, ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేనారా? హీరోనేగా. ఏహే, అంతకు మించి ప్రొడ్యూసర్. బా పద. ప్రేమ ప్రయత్నం అనే మాటలకి సరైన అర్థాన్ని తెలుసుకోకుండా జీవితాన్ని కోల్పోతున్న ఎందరో యువకుల్ని మార్చడానికే మా ఈ ప్రయత్నం.